ఏంది డీజే గడ వచ్చి అనుకుంటారా? అవు మళ్ళీ శనివారం నన్ను నేనే వస్తా. ఏంటంటే ముచ్చట ఊకే భాగ్యక్కనే చూస్తారా, నన్ను చూడరా? ఇలా నన్ను కూడా చూడాలి మీరు, అందుకని నేను కూడా వచ్చిన. మరి ఇంకెందుకు కాల్షియం, నడుర్రి ఎడ్లైన్ల కాడికి. ధూమ్ ధామ్ గా లాల్ దర్వాజా బోనాలు, బోనం ఎత్తుకొని మురిసిపోతున్న ఆడవరుసలు. మాటల తూటాలు వేల్చిండు రాజేందర్ అన్న, కార్యకర్తలతో పెట్టిండు మాట ముచ్చట. జోరుగా పడుతున్నాయి వానలు, తరిసి ముద్దయిపోయినాయి ఊర్లు. పెళ్లిల మీద పెళ్లిళ్ళు, వీడెక్కడ పెనిమిటి సార్లు. కత్తుల బొల్లం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో, గండిపేట గండి మైసమ్మ గండిపేట గండి మైసమ్మ. ఓ అన్నలు, ఓ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఇక లాల్ దర్వాజా బోనాలు షురు అవుతున్నాయి. మరి బోనం తయారు చేసిరా లేదా? అమ్మవారి కాడికి పోతురా? అయితారం నాడు లాల్ దర్వాజా ధూమ్ ధామ్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లున్నదో చూద్దాం రండి. మరి అమ్మ మాంకాలమ్మ, ఈ డీజేగాడు అత్తాను దీవించు తల్లి. అత్తానా అందరూ లాల్ దర్వాజా అమ్మవారికి పెద్ద దండం పెట్టుకుర్రా. ఇక పాత బస్తీ బోనాలు షురైనోళ్ళు. ఆషాఢం వచ్చిందంటే మన హైదరాబాద్ లో పట్నం అంతా బోనాల జాతరతోని మారుమోగిపోతుంది కదా. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పెట్టిన తొలిసూరు బోనంతో జాతర చాలైంది. అటెనక సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి అమ్మవారికి బోనాల జాతర పెద్దగా నడిచింది. ఇక ఈ ఐతారము పాత బస్తీ బోనాలు అన్నట్లు. అంటే మన ఆడపడుచులు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనం ఎక్కించి మొక్కులు తీర్చుకుంటారు. యాక్చువల్ ఫ్యామిలీ ఇక్కడ కాబట్టి మేము ఎవ్రీ సమ్మర్ వస్తాము. అండ్ స్పెషల్లీ ఈ టైంలో ఉండాలని విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ బోనాలు. ఎందుకంటే పిల్లలకి కూడా ఇక్కడ ట్రెడిషన్ తెలియాలి కదా ఏంటి అని. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. యూఎస్లో కూడా ఇవాళ రేపు అక్కడ కూడా బోనాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఇక్కడ మాట రాదు. సో బాగా మిస్ చేస్తాము. బాగా ఫన్ ఉంటుంది. అండ్ కోరికలు ఏమైనా కోరుకున్నా అన్నీ నెరవేరుతాయి. సో అది మా అదృష్టం, మేము ఈ ఏరియాలో ఉన్నాం. తెలంగాణ వచ్చినాక బోనాల పండుగ రాష్ట్ర పండుగ అయింది కదా. ఇక సర్కార్ తరఫున చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు అమ్మవారికి పట్టుబట్టలు పెడతాడు, పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటాడు. కానీ నెల రోజుల మాత్రము హైదరాబాద్ అంతా పల్లె లెక్కనే కొట్టిందోళ్ళు. ఒక్కొక్క ఆడబిడ్డ నెత్తి మీద బోనం పట్టుకుని వస్తుంటే చూసేందుకు 2 కళ్ళు చాలలేవు. ఆటలు పాటలు, డీజే సప్పుళ్ళు, శివసత్తుల సిగాలు, పోతరాజుల డాన్సులు, ఘటాల ఊరేగింపులు చెప్పుడే కాదు చూసుడు కావాలి. ఇప్పుడు మనం తిరుపతికి పోదాం రాండ్రి. ఎంకన్నా దర్శనానికి కాదు, మన చంద్రన్న కాడికి పోదాం అంటున్నా నేను. ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు అట్లట్లా తిరుపతిలో రౌండ్ ఎత్తుందట. మరి సార్ ఆడికి ఎందుకు పోయిండు, పోయి ఏం చేస్తాడు, ఏంది కథ, అవన్నీ ఎట్లెట్లనో చూద్దాం నడుర్రి. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ప్రతి నెల 3వ శనివారం నాడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఏదో ఒక జిల్లా ఓతడగదలలో. ఇగో ఈ శనివారం నాడు తిరుపతికి పోయిండు. ఫస్ట్ కపిలేశ్వర స్వామి గుడికాడికి పోయి దేవునికి దండం పెట్టుకున్నాడు. అయ్యవార్ల దేవనార్తులు కూడా తీసుకున్నాడు. ఇక ఆడికెళ్ళి డైరెక్ట్ గా స్వచ్ఛాంధ్ర కార్యంలో పాలు పంచుకున్నాడు. ఇక ప్రజా వేదికకి వచ్చి జనంతోని మాట ముచ్చట పెట్టిండు చంద్రబాబు సారు. అసలు చెత్తతోనే వచ్చే లుక్సానేంది, ఇంట్లో చెత్తను ఎట్లా పడేయాలి, రాజకీయంలో చెత్త మనుషులను ఎట్లా అవతల ఇస్రేయాలి, ఇవన్నీ చెప్పుకొచ్చిండు. ఇక అటెనక కూటమి సర్కార్ వచ్చినాక ఆంధ్ర జనం రాతలు ఎట్లా మారిపోయినాయి, ఇక స్కీములు ఇళ్లకి ఎట్లా వస్తాయి, ఏంది కథ, ఇక అవన్నీ జనంతో చెప్పించిండు మన చంద్రన్న. రీసైక్లింగ్ నుంచి ఈ పార్క్ లోనే పెట్టుకొని రీసైక్లింగ్ లో మొత్తం ఇంకా మిగిలిన నీరు తెప్పించి నియర్ బై వస్తే ఇండస్ట్రీస్ మనం ల్యాండ్ అలాట్ చేసి అది కూడా కంప్లీట్ end to end. This will be a model park we can create. The 290-300 acres you can work it out. That is better. Yeah. మీరేమని అనుకోరల్లా, రాజకీయ లీడర్లల్లా ఈటెల రాజేందర్ అన్నది రూటే సపరేటు.
అవునా? అన్న ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు, ఇక కడుపులో ఏం దాచుకోడు. అందుకనే జనం అన్న మీదకి మస్తుగా పాయడం చూపిస్తారు. ఇక నాకు కూడా రాజేంద్ర అన్న అంటే బాగా ఇష్టము. ఇక అన్నట్టు హుజురాబాద్ అంటే ఈటెల, ఈటెల అంటే హుజురాబాదు అన్నంత పేరు పోయింది కదా. ఇక హుజురాబాద్ జనాలే రాజేంద్ర అన్నను కలిసేందుకు వచ్చిర్రు. మరి మన షామీర్పేటల కాడికి పోయి మనం కూడా జనంలో కలిసిపోయి అన్న ఏమంటుండో ఒకసారి ఇందాం పాండ్రి. ఎంపీ ఈటెల రాజేంద్రన్న కాడికి హుజురాబాద్ నియోజకవర్గ జనాలు కార్యకర్తలు వచ్చినోళ్ళు. ఇక హుజురాబాద్ అంటే రాజేంద్రన్న ఇల్లనాయే. ఇక సొంత మనుషులు వచ్చినప్పుడు ఎట్లుంటది కథ, మనుషులున్న మాటలన్నీ వాళ్ళతో చెప్పుకుంటున్నాడు కదా. అగో గట్లని చెప్పుకున్నాడు రాజేంద్రన్న. పువ్వుపాటి కోసం ఎట్లా కష్టపడుతుంది ఏంది కథ అవన్నీ చెప్పుకొచ్చిండోళ్ళు. ఏ మలక మీరు కూడా ఇనురిగా. మరి ఇలా షామీర్పేట ఏమడ్డనే ఇది, ఈ షామీర్పేట భారతీయ జనతా పార్టీకి అడ్డ. ఇది ఇవాళ అడ్డ. ఇది నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని, నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీని. నేను దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రచారం జరిగితే నరేంద్ర మోడీ గారే స్వయంగా వచ్చి నా ఎలక్షన్ ప్రచారం చేసే విషయం మీకు తెలుసు. గా అడ్డ ఇది. ఇది పార్టీకి ఊపిరి పోసే అడ్డ, నాయకులకు స్ఫూర్తినిచ్చే అడ్డ, రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామీర్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. అయితే సార్ మీద జరని కుట్రలు నడుతున్నాయట కదా. సోషల్ మీడియాలో దిక్కుమాల పోస్టులు వీడియోలు పెట్టి రాజేంద్రన్నను బద్నాం చేస్తున్నట. ఇక గిసుంటోలకు పెద్ద వార్నింగ్ ఇచ్చిండు. మేం శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? మరి కొడుక ఇన్నరా? మరి రాజేంద్రన్న ఇచ్చిన ఈ వార్నింగ్ ఎవరికై ఉండాలి? సొంత పార్టీ లీడర్లకా లేకుంటే ఏరే పార్టీ వాళ్ళకా? కొందరికి అర్థమైతలేదట, కొందరికి అర్థమై కాదన్నట్టున్నదట. ఇక ఇంకా కొందరికి మాత్రం ఈటెల సార్ మనసులో ఏమున్నదో పురాగా సమాజ్ అయిపోయిందట. మొత్తానికి ఈటెలు తాకవలసిన బరాబర్ తాకే పట్టు. ఇక భుజాలు కూడా తడుచుకుంటారు అని అంటున్నారు పబ్లిక్. వానలు పడుతున్నాయి వాళ్ళ మీకెళ్ళి. ఇగో నిన్న రాత్రి అయితే హైదరాబాద్ ఒక చంపుడు చంపిందా. తెల్లారు లేసి చూసే వరకల్లా హైదరాబాద్ పట్టణాన్ని నీళ్ళ గిట్ల కట్టిరా ఏందని కొందరికి అనుమానం కూడా వచ్చింది. ఇక బోట్ల మీద కూర్చొని రోడ్లు దాటిరు. ఇక శనివారం పగటిలు కాగానే మళ్ళీ ఎండదేవుడు రానే వచ్చిండు. అంటే ఇటు వానదేవుడు అటు ఎండదేవుడు జనంతో బాగానే జాగుడు మూతలు ఆడుతుండ్రు. జాగుడు మూతలు దండా కోరి వాన ముచ్చట మీరే చూడుర్రి. వామ్మో ఏం వానలుల్లా ఇవి. అయినా వానకాలంలా వాన పడకుంటే ముత్యాలు రాలుతాయా గాని. అయితే హైదరాబాద్ పట్నం మాత్రం ఆగమాగమే అయిందోల్లా. ఏడ చూడు నీళ్ళే నీళ్లు, బండ్లు కార్లు కొట్టుకుపోయినాయి. ఇక ట్రాఫిక్ జామ్ సంగతి అయితే చెప్పుడే అవసరం లేదు. గంటల కమానం రోడ్ల మీదనే ఎక్కడక్కడ ఆగిపోయినాయి. ఇక బస్తీళ్ళనైతే ఘోరం అంటే ఘోరం. ఇండ్లకు నీళ్ళొచ్చినాయి. ఇంటి మీదకెక్కి కూసున్నరుల్లా. రాత్రి గంతగానం వాన పడ్డదా, తెల్లారైనాక మళ్ళా సాప్పుడే లేదు. వానదేవుడు మళ్ళా గయాబైపోయిండు. పట్నంలా వానలు వరదలతోని గోసపడితే సర్కారులకు లేకుంటే హైడ్రావోళ్లకు ఎప్పురి అని మంత్రి పొన్నం సారి చెప్తుండు. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ లో పడుతున్నటువంటి భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లోతట్టు ప్రాంతాల వాళ్ళు అక్కడ అటువంటి ప్రమాద సూచిక వచ్చినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయండి.
అధికారులకు సంబంధించి జిహెచ్ఎంసీ కమిషనర్లు, జిల్లా కలెక్టర్ను, హైడ్రా కమిషనర్ను, సిటీ పోలీస్ అధికారితో పాటు మెట్రో వాటర్ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఏ నీటి వరద సంబంధించిన ఇబ్బంది లేకుండా వెంటనే మరి రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అక్కడ స్థానికంగా అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైతే 140 వాటర్ లాగింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటన్నింటినీ సెంట్రలైజ్ చేసుకొని మరి రెస్క్యూ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నాం. మొత్తం జిహెచ్ఎంసీ అధికారులు కానీ మరి హైదరాబాద్ రెవెన్యూ అధికారులతో పాటుగా పోలీసు అధికారులందరూ కూడా ఆ హైదరాబాద్ ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే పరిష్కారం చేయడానికి అప్రమత్తంగా ఉంటారనే మాటను విశ్వాసంగా ప్రజలు ధైర్యంగా ఉండండి. ఏదైనా విపత్తు వస్తే వెంటనే అధికారులకు తెలియజెప్పే ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇక ఇంకో దిక్కు ఊర్లలోనైతే వానలు మంచిగానే పడుతున్నాయి. రైతులు వ్యవసాయ పనులలో పడ్డరు. ప్రాజెక్టులు నీళ్లతోని కలకలలాడుతున్నాయి. అటు ఆంధ్రలా ఇటు తెలంగాణలా ఈ 3 రోజులు పెద్ద వానలు ఉన్నాయని అంటుర్రు. జర పైలంగా ఉండాలి మరి. అయితే పోరగాన్లకు బైకులు అంటే మస్తు పాయిరం ఉంటుంది కదా. అప్పు చేసో లోన్లు పెట్టి ఆఖరికి కిడ్నీలు అమ్ముకోనన్నా నచ్చిన బండి కొనేటోళ్ళు ఉన్నారు. మరి అట్లా కొన్నోడు అవసరానికి వాడతాడా అంటే అది కూడా కాదు. స్టైలు కొట్టుంటే ఉంటుంది. మొత్తము బండికి డెకరేషన్లు చేసుడు, సైలెన్సర్లు మార్చి బుయ్యి అని సప్పుడు చేసుడు, సైలెన్సర్లు పట్టుకొని కోతి చేస్తారు. రోడ్ల మీద పోయేటోళ్లకు గోస పెట్టుకుంటారు. ఇగో గట్లనే సైలెన్సర్ రాయిల కోసమే హన్మకొండ పోలీసులు ఒక పెద్ద పని పెట్టుకున్నారు. ఆ పని ఏందో మనం కూడా చూడాలి. ఏందబ్బా ఇది? సైన్స్ వాళ్ళు మొగుల మీదికి చూసే టెలిస్కోపో లేకుంటే చంద్రమండలం మీద ప్రయోగాలు చేసేదో పరికరమో అని లోతుగా ఆలోచించారు. చంద్రమండలం దాకా ఓకుర్రి, బైకు సైలెన్సర్ కాడ ఆగుర్రుల్లా. ఇప్పుడు మంచిగా చూడుర్రి. చూసిర్రా? సైలెన్సర్లే. అయితే పోరగాండ్లు బండ్లను కొని ఆ సైలెన్సర్లను మార్చుకొని రోడ్ల మీద గాయ ఎత్తారు కదా, సప్పుడుతోనే షిడాయిస్తుంటారు. అదే కమ్జోర్ గుండెగాలు సడన్ గా సప్పుడింటే ఎట్లుంటది? గుండెపోట్లు రావా? ఇక ఇది సరిపోదని స్టైళ్లకు పోయి కాలు రెక్కలు ఇరగొట్టుకుంటారు. అగో గందుకే హన్మకొండ పోలీసులు ఈ సైలెన్సర్ల మీద పెద్ద నజరేసిండ్రు. బండ్లు కొన్నప్పుడు కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లు కాకుండా కొత్త స్టైలు సైలెన్సర్లు పెట్టుకున్నోళ్ళ పని పట్టిండ్రు. ఆ సైలెన్సర్లు ఊడవికి రోళ్లతోని తొక్కిచ్చిండ్రు. ఇక జనాలందరికీ అర్థం కావడానికి ఆ సైలెన్సర్లతోని గిట్ల తీరొక్క బొమ్మలు తయారు చేసి పట్నం సెంటర్ల కాడ పెట్టిర్రోల్లా. దిక్మల సైలెన్సర్లు పెడితే మీ పని అయిపోయినట్టే, జైల్లో పడ్డట్టే అని చెప్తుర్రు గిట్లా. ఇదేదో ఉపాయం మంచిగున్నది కదా, కానీ ఏ మాట కామాటే నేనుల్లా. సైలెన్సర్ల మీద పెద్ద యుద్ధం చేస్తున్న ఈ వరంగల్ పోలీసులను మెచ్చుకోవాల్సిందే కదా. ఇప్పుడు నేను ఒరిజినల్ డీజే, నా లెక్కనే ఇంకొకడుంటే నా లెక్కల చక్కెర పడితే ఇక వాడు డూప్లికేట్ డీజే. ఎంత డూప్లికేట్ అయినా ఒరిజినలే అంటేనే కదా, అంటే నేనే అంతే కదా. ఈ నడుమ మనుషులు కూడా ఏ లెక్కల మనిషి డూప్లికేట్ కావాలని తయారు చేస్తురట. ఇక మీరు కూడా చూసే ఉంటారు ఆ డూప్లికేట్ మనుషులు. అయితే మరి డూప్లికేట్ కథ ఇప్పుడెందుకు తీసినా అంటే, ఇక కడప జిల్లాలో ఒక పెద్దక్క ఒక డూప్లికేట్ విగ్రహం పెట్టుకున్నది. ఏందో ఆ డూప్లికేట్ విగ్రహం చూద్దాం పాండ్రి. ఓ రాజేశ్వరి అక్క, అత్తు నాగు. రాజేశ్వరి ఎవలో అనుకునేరు? ఇగో ఈ స్టాంపులు కాగితాలు ఇవన్నీ కనబడుతున్నాయి కదా, వీటిని తయారు చేసిన పెద్దక్క. ఇంకేంది, ఒక ఆడమే గిన్నిగనం తయారు చేసిందంటే తారీఫ్ చెయ్యాలి, సన్మానం చెయ్యాలి అని అంటారా?
అయితే అక్క నియతిగా పని ఎత్తే సన్మానం చేయొచ్చు, కానీ ఇవన్నీ దొంగయి డూప్లికేటి. కడప జిల్లా పోర్మామిల్లల్లా రాజేశ్వరి అనేటామె స్టాంపులు నోటరీ కాగితాలు అమ్మే దుకాణం పెట్టుకున్నది. ఆమెకో ముద్దుల తమ్ముడును వాని పేరు సిద్ధులు. ఇద్దరు కలిసి డూప్లికేట్ స్టాంపులు నోటరీలు తయారు చేసే పని పెట్టుకున్నారు. ఎవరు సంతకాలు కావాలంటే వాళ్ళ సంతకాలు కూడా పెడతారట వీళ్ళు. ఇట్లా 2 ఏళ్ల సంది ఈ డూప్లికేట్ గాలను సర్కార్ను జనాలను ముంచిరని అంటుండ్రు. ఇక చెప్పుర్రి కథ. అసలు వాళ్ళ ఘనకార్యం ఎట్లున్నదో పోలీసార్లే చెప్తారు, ఇనాలే మీరు. చెప్పుర్రి సారు. నోటరీని ఫోర్జరీ చేసి ప్రజలకు ఇస్తున్నాను. మన మువ్వా నరసింహులు అనే పద్ధతికి చెందిన అడ్వకేట్ మరియు నోటరీ ఒక ఫిర్యాదు చేశాను నిన్న. ఆయన ఫిర్యాదు మేరకు దాని విచారణ జరిపి ఈరోజు నేను మా ఎస్ఐ మరియు సిబ్బంది కోర్మామిలలోని మునీర్ కాంప్లెక్స్ సెయింట్ ఆండ్రూస్ స్కూల్ దగ్గర ఉండే మునీర్ కాంప్లెక్స్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్టాంప్ వెండర్ అనే షాప్లో మా డిఎస్పీ గారి ఉత్తర్వులు పొంది చెక్ చేస్తే అందులో రాజేశ్వరి అనే ఈమె ఒక స్టాంప్ వెండరు. రాజేశ్వరి ఈమె తమ్ముడు సిద్ధయ్య అలియా సిద్ధు. వీళ్ళిద్దరూ కలిసి మువ్వా నరసింహుల యొక్క స్టాంపులు సీళ్లు మరియు అతని యొక్క సంతకాలు, అదేవిధంగా డి రామకృష్ణ అనే పొద్దులూరు చెందిన నోటరీ యొక్క సంతకాలు సీళ్లు ఇవి వాళ్ళకి తెలియకుండా వీళ్ళే సొంతంగా తయారు చేసుకుని వీళ్ళే సొంతంగా వాళ్ళ యొక్క సంతకాలు ఫోర్జరీ చేసి లోకల్గా ఉండే ప్రజలకు ఇదే నోటరీ అని ప్రజలందరినీ నమ్మిస్తూ మోసం చేస్తున్నారు. ఆగనాట చూసినవా, అక్క తమ్ముళ్ళు కలిసి పెద్ద పెద్ద వకీల్ సాబులనే దోకా చేసిండ్రు. కానీ ఏదో ఒకనాడు నిజం తెలవాల్సిందే కదా, మోసం బయటపడాల్సిందే. ఆ రోజు రానే వచ్చింది, అక్క తమ్ములను అరెస్టు చేసిండ్రు. లాస్ట్కు స్టాంపులను కాగితాలను కూడా డూప్లికేట్ అయ్యబట్టే. మరి ఎవరిని నమ్మాలనే ఎవరిని నమ్మద్దు గిదే అర్థమైతలేదు. మందు బాబులం మేము మందు బాబులం, మందెత్తే మాకు మేమే మహారాజులం. జై బోల మందు బాబులకే. అదే ఏంది టిల్లుగాడి 10 పట్ల మంద ఇచ్చిన కూడేది. మందు బాబులను గంతగానం తారిపి ఎత్తున అనుకుంటారా ఏంది? మందు బాబులు అంటే ఏమనుకుంటారు మరి? వాళ్ళు కూడా మనుషులే కదా, ట్యాక్సులు పేర్లలు. మరి మందు బాబులు చేయబట్టి ప్రభుత్వాలే నడుస్తున్నాయి. మందు బాబులకు కోపం వస్తే ఆ ప్రభుత్వాలే కూలిపోతాయి. చూడలేదా మందు బాబులు పవర్ ఏంటిదో? అదే గిట్టనే ఉంటుంది. గుంటూరులో ఒక మందు బాబు అన్నాడు ఇదంతా ముచ్చట. ఏం చేసిండో ఏం కథనో ఒకసారి నేను కూడా చూడాలి. రండి నాతోని. మా టిల్లుగాడు గట్లనే అంటాడు గాని అసలు ఈ తాగుడుకు నవ్వాడెత్తు. జనాలు ఎందుకు తాగుతారో అర్థం కాదు, తాగుతే ఏమత్తదో సమజ్ కాదు, తాగి కొంపలు ఎందుకు కొలంబస్ చేసుకుంటారో ఏం పాడో. సరే తాగుతే తాగితిరి, సప్పుడేక ఇంట్లో చెద్దరు కప్పుకొని పండుకోవచ్చు కదా. రోడ్ల మీదకి వస్తారు, మందిని గోసవుచ్చుకుంటారు, వాళ్ళ ఇజ్జత్ దించుకుంటారు, కుటుంబం ఇజ్జత్ని రోడ్డు మీద ఎత్తారు. ఆగో అసోంటి తాగుబోతోడే వీడు. గుంటూరులోనొల్లా ఒక ఆటో డ్రైవరులా కుత్కెళ్ళాంక తాగిండు. ఆటో తోలుకుంటా రోడ్డు మీదకి వచ్చిండు అంటే గిరాకత్తే ఎక్కించుకొని నడుపుతాడా ఏంది? వీడే మనిషి అసలు. అయితే ఆ ఆటో తోలుకుంటా ఒక కారును గుద్దిండోల్లా. మరి టక్కర్ చేసినోడు తప్పైంది అనాలనా? ఉల్టా ఆ కారైన మీదికే రుబాబు చేసిండట. ఇద్దరు నడుమ పంచాదైంది. ఈ తాగుబోతు డ్రైవరు ఊకుంటే కదా రోడ్డు మీద అంతా పిస్స చేసుడు. అడ్డమచ్చినోళ్ళను మయ్యర కొట్టుడట. అంటే కావాల్సుకొని కొట్టలే, తాగిన మందే ఆ డ్రైవర్ను అట్లా మార్చింది అంతే కదా. అగో రోడ్డు మీద చూడుర్రి ఎట్లా ఎత్తాండో. అసలు గంతగనం తాగుడెందుకు, గిట్లా ఆగం చేసుడెందుకు? ఇప్పుడు ఈయన ఎయ్యబట్టి వీళ్ళ ఇంట్లోళ్ళు ఎంత బాధపడతారు, పిల్లల మనసు ఎంత తక్లీఫ్ కావాలే. అయ్యో మా నాయన తాగి లొల్లు పెట్టుకున్నాడా అని ఈ డ్రైవర్ పిల్లల మనసు బాధపడదా? ఎన్నడ అర్థం చేసుకుంటారో ఏం పాడో పో. పెళ్లి వేసుకొని జిందగీలా పెద్ద తప్పు చేసినాం.
ఎందుకన్నా పెళ్లి చేసుకుంటుని అని బాధపడేటోళ్ళను నేను బొచ్చడి మందిని చూసిన. అసలే ఇంట్లామే ఉన్నదా లేదా, ఇంటికి పోకుండా బస్ స్టాండ్లో వండుకున్న వాళ్ళం కూడా ఉన్నారు ఇసుంటి కాలంలో. నా దోస్తుగాళ్ళే ఉన్నారు అనుకోని. అసుంటోళ్ళు ఒకడు ఉన్నారబ్బా, ఒకటి కాదు రెండు కాదు, పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు, లగ్గాల మీద లగ్గాలు చేసుకుంటుండు. వాని గుండె గట్టిదో కాదో నాకు తెలియదు కానీ ఆ నిత్య పెళ్లి కొడుకు ఏందో చూద్దాం పాండ్రి మనం కూడా. ఈయననే లగ్గాల మీద లగ్గాలు చేసుకుంటా మహానుభావుడు. ఒకటి కాదు రెండు కాదు, ఇప్పటిదాకా 5-6 పెళ్లిళ్ళు చేసుకొని నిత్య పెళ్లి కొడుకు అనే ప్రైజ్ కోసము బాగా తనలాడుతున్నాడు. పెళ్లిళ్ళు చేసుకున్నట్ల గిన్నీస్ బుక్ కూడా ఎక్కుతాడు కావచ్చు. గంతగానం మురుకులాడుతుందంట. ఈ ముచ్చట ఈయన భార్యనే చెప్తుంది. అయితే ఈయన పేరు శక్రి. చక్రం తిప్పి లావణ్య అనట ఆమె లగ్గం చేసుకున్నాడు. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. వీళ్ళకు బిడ్డ పుట్టింది. మరి ప్రేమించి లగ్గం చేసుకున్నాక పోలను మంచిగా చూసుకోవాలనా అద్దా? కానీ దినం సతాన్సుడట. కట్నం కావాలి, పైసలు పట్టుక రావాలి అని గోసబుచ్చుకున్నాడట. ఈ నోట్లే మన్ను అయ్యా. కట్నం తెత్తలేదని చెప్పేసి ఈ చక్రవర్తి ఇంకో లగ్గం కూడా వేసుకున్నాడు. ఈయన గురించి ఎంక్వైరీ అయితే ఒకటి కాదు రెండు కాదు, ఇదివన్ దాకా 5-6 లగ్గాలు చేసుకున్నాడట. అట్లా చెప్తున్నారు మరి అక్కడ ఉన్నోళ్ళు. ఇక ఎప్పురి కథ, ఎంత పెద్ద మోసం ఇది. పాపం పెనిమిటి చేతిలో మోసపోయిన ఈ లావణ్య బిడ్డనెత్తుకొని పురువెందుల డిఎస్పీ సారు కలిసింది. గిట్ట సంగతి, నా పెనిమిటి బేకారుగాడు పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటుండు, వాడిని ఎట్లన్నా గిట్లా శిక్షేయాలి అని చెప్పేసి నాకు న్యాయం చేయాలని ఆ పెద్ద సార్కు చెప్పుకున్నది. కాదబ్బా, ఏమన్నా అంటే కోపాలు బాగా వస్తాయి గాని పెళ్లిళ్ళంటే నూరేళ్ళ వంట అంటారు. కష్టమో సుఖమో కట్టుకున్నలతోనే కలకాలం బతుకుండాలి. పైసల కోసమో ఇంటామని ఇడిచిపెట్టుడేంది? పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకునేది నాకు అర్థం కాదు. ఆడవిళ్ళ జీవితాలను గిట్లా రోడ్ల మీద వేసి సత్యరాజ్ చేసుడేంది ఎప్పుర్రి? అందుకే అంటారు కాదు, పెళ్లి సంబంధం చూస్తే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేసుకోవాలని అంటారు మన పెద్దోళ్ళు. అమ్మయ్యా, ఇది వందాక చూసి కదా. నాకు కూడా ఇంకా ముచ్చట్లు చెప్పాలన్నది కానీ ఏం చేద్దాం, టైం అయిపోయినది. మరి మళ్ళీ కలవాలంటే నేను పోవాలి కదా. మరి మళ్ళీ గప్పదాకా చూస్తారండి ప్రైమ్ 9.